వెల్కమ్ టు కీ కలర్స్. ఒక హీరోయిన్ సుమారు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది? ఒక 20 ఏళ్ల కెరీర్ ఉంది అనుకుంటే సుమారు 60 నుంచి 70 సినిమాలు యాక్ట్ చేయొచ్చేమో కదా. కానీ మహా స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానంతగా కొన్ని వందల సినిమాలలో హీరోయిన్ గా నటించి రికార్డు సృష్టించినటువంటి హీరోయిన్ స్టోరీ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. సో డోంట్ మిస్ ది స్టోరీ టిల్ ద ఎండ్. దిస్ ఇస్ కీ కలర్స్. అతిలోక సుందరి హీరోయిన్ శ్రీదేవి అతి చిన్న వయసులోనే హీరోయిన్ అవ్వడమే కాదు, ఇంకెవ్వరికి సాధ్యం కానంత వేగంగా సినిమాలు కూడా చేశారు అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ, మలయాళంలో ప్రేమ్ నజీర్ లాంటి హీరోలు చకచకా సినిమాలు చేసేస్తారు అనే పేరు అప్పట్లో ఉండేది. వాళ్ళని మించే రికార్డులు సృష్టించిన స్పెషాలిటీ హీరోయిన్ శ్రీదేవికి ఉంది. 15 ఏళ్లు కూడా రాకుండానే హీరోయిన్ అయిన శ్రీదేవి ఓ దశలో కేవలం 3 అంటే 3 ఏళ్లలోనే 70కి పైగా సినిమాలలో నటించారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయే రికార్డ్ ఇది. ఏ భాషలోనూ ఏ హీరోయిన్ కి కూడా ఇంత వేగంగా ఇన్ని సినిమాలు చేసిన రికార్డు లేదు. పైగా అప్పటికి శ్రీదేవికి నిండా 20 ఏళ్లు కూడా లేవు. హీరోయిన్ గా ఇన్ని అవకాశాలు రావడం ఓ ఇంట్రెస్టింగ్ విషయం అయితే, ఎన్ని సినిమాల్లో కనిపించినా ఎక్కడా బోరు కొట్టకపోవడం, జనం ఎగపడి చూడటం బహుశా శ్రీదేవికి మాత్రమే సాధ్యమైన ప్రత్యేకత. ఈ 70 సినిమాలు 5 భాషల్లో వచ్చుంటాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంతో పాటు హిందీలో కూడా శ్రీదేవి అప్పటికే నటించడం మొదలు పెట్టారు. ఎర్లీగా మొదలు పెట్టడంతో పాటు శ్రీదేవి గ్లామర్ కి పోటీ ఇచ్చే స్టార్లు లేకపోవడం కలిసొచ్చింది. దాదాపు 25 ఏళ్ల పాటు అగ్ర హీరోయిన్ గా శ్రీదేవి కంటిన్యూ అయ్యారు. 2 జనరేషన్ల హీరోలతో ఆమె అలవోకగా నటించేశారు. అది ఇప్పటికీ మరెవ్వరికీ సాధ్యం కాని రికార్డ్. మొదట ఏఎన్ఆర్ తో, ఆ తర్వాత నాగార్జున లాంటి నెక్స్ట్ జనరేషన్ హీరోలతోనూ శ్రీదేవి జోడీ కట్టారు. ఇప్పుడంటే కొత్తలో కుర్ర హీరోలతో కాంబినేషన్ లో కనిపించి ఏజ్ పెరిగాక సీనియర్ హీరోలతో నటిస్తున్నారు. కానీ శ్రీదేవి ట్రెండ్ మాత్రం దీనికి పూర్తిగా ఆపోజిట్. ఏ జనరేషన్ అయినా కాంబినేషన్ లో కనిపించిన ఎవర్ గ్రీన్ గ్లామర్ శ్రీదేవి. శ్రీ కెరీర్ లో 270కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో 230కి పైగా సినిమాలు హీరోయిన్ గా చేసినవే ఉంటాయి. ఇండస్ట్రీలోనే కాదు, మోడ్రన్ సినిమాలో ఇక ఏ ఇండస్ట్రీలోనూ ఏ హీరోయిన్ కి ఇది సాధ్యం కాని రికార్డ్. ఇప్పుడు త్రిష, నయనతార లాంటి హీరోయిన్లు 20 ఏళ్లకి పైగా కెరీర్లు కంటిన్యూ చేస్తున్న నెంబర్ ఆఫ్ సినిమాల విషయంలో మాత్రం శ్రీదేవికి కంపారిజన్ లేనే లేరు. అప్పటికి ఇప్పటికీ ట్రెండ్ అండ్ స్పీడ్ ఎంతో మారిపోవడం లాంటి ఎన్నో కారణాలు ఉండొచ్చు, అది వేరే విషయం. జనరేషన్ల తేడా లేకుండా ఏ భాష అయినా ఒక్కటే అన్నట్టుగా నటించి మెప్పించిన శ్రీదేవి ఎప్పటికీ ఎవర్గ్రీన్ గానే ఎందుకు ఉండిపోతారు అంటే అసలు కారణం ఇదే. ఇన్ని సినిమాలు, ఇంత నావెల్టీ, ఇంత వర్సటాలిటీ. మీరేమంటారు? అతిలోక సుందరి పేరు చెప్పగానే మీకేం గుర్తొస్తుంది? కమెంట్స్ లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. దిస్ ఇస్ కీ కలర్స్ ఫర్ యూ.